హలో మామ, గుడ్ మార్నింగ్. సో, ఇయాల మన ఊరు మీద ఉంది గదా! అందుకని పొద్దుగాల లేసి మన బండయితే కడుగుతున్నాము. సో, బండి కడిగి నేను, మా మమ్మీ రెడీ అయ్యి ఊరికైతే బయలుదేరినాం. మా అమ్మ ఊరింటికి. సో, వీడు మా తమ్ముడు వాడు పిన్ని కొడుకు. సో, మా తమ్ముడు, మా చెల్లితో వచ్చేసేపు ఆడుకున్నాం. సో, ఆడుకున్నాక మా పిన్ని అయితే దేవునికైతే బోనం అయితే రెడీ చేస్తుంది. సో, ఆడ చేసేపు ఉండి 2 బూరెలైతే పట్టుకొచ్చి బూరెలైతే తిన్నా. సో, బూరెలు తినేట పనైతే బోనాలైతే వచ్చేటప్పుడోళ్ళైతే వచ్చిర్రు. సో, మా అమ్మమ్మ బోనం పట్టుకొస్తుంది. మా అమ్మ అయితే బోనం ఎత్తుకుంది. సో, మా మమ్మీ ఎందుకంటే మా మమ్మీ బిగ్ డాటర్ కాబట్టి మా అమ్మ అయితే ఎత్తుకుంది. సో, ఆళ్ళ బోనం ఎత్తిచ్చి ఆళ్ళ నీళ్ళు పోసి కాడు కడిగినాం. సో, చూడురు ఎంత మందురో. ఈ ఊర్లో జాతర 7, 8 సంవత్సరాలకు ఒకసారి అయితది. సో, అందుకని ఫుల్ మందురు. కానీ ఎండగైతే జంపుతుంది. సో, ఎండకు నాకు పిచ్చులేస్తుంది. సో, ఈళ్ళు చెప్పులు లేకుండా బోనం అయితే ఎత్తుకుని ఎంత దూరం ఎట్ట పోతారేమో. సో, అంతా ఆడోళ్ళు మగోళ్ళు అంతా డాన్స్ చేస్తుర్రు. చూడురు మామ డాన్స్ ఎట్ట చేస్తుర్రు. సో, కొద్దిసేపు డాన్స్ చూసి మనమైతే గుడికాడికి వచ్చినాం. ఎందుకంటే ఎండ పొట్టు కొడుతుంది. సో, కాళ్ళు కడుక్కొని గుడిలో కూడా అయితే బయలుదేరినాం. ఆల్రెడీ చాలా మంది పూజలయితున్నాయి. సో, మనం గుడికాడ చేసి దేవుని దర్శించుకొని జసేపు గుడిలో కూర్చున్నాం. సో, చాలా మంది వస్తారు అంతకోగలు. ఆయన గుడికాడికెళ్ళి ఇంటికి పోగానే సో, మా చుట్టాలంతా అయితే సో, పకోడీ అయితే చేస్తుర్రు. బోటి పకోడీ. సో, బోటి పకోడీ తీసుకొని నేను మా బావి కాడికైతే బయలుదేరిన. సో, బయలుదేరి మా తాత అయితే కళ్ళు పోస్తుండు. సో, అలా జసేపు కళ్ళు తాగి బోటి పకోడీ తినుకుంట సూపరుంది. సో, అలా కళ్ళు తాగి వ్యూ చూస్తే మాత్రం క్రేజీ వ్యూ ఈవినింగ్ పూట. సో, ఇదంతా మా అమ్మమ్మ వాళ్ళ బావి కాడ. సో, వ్యూ అయితే క్రేజీగుంది. సో, మొత్తం మా అమ్మమ్మ వాళ్ళదే. ఇక్కడ అన్ని కొండలే ఉంటాయి మామ, ఎటు చూడు మొత్తం. సో, వ్యూ అయితే క్రేజీగుంటది.